నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సో మొత్తానికి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన ఓటింగ్ జరిగింది. సో దీంట్లో ఈ బిల్లు ఓటమి పాలైంది. ఈ బిల్లు వీగిపోయింది. 11 ఏళ్ల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఒక బిల్లు ఈరోజు వీగిపోయింది. 21 గంటల చర్చల తర్వాత ఈ బిల్లుకు ఓటింగ్ పెట్టారు. 528 మంది ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో 528 మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే 298 మంది అనుకూలంగా ఓటు వేస్తే 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సో ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్య 540 ఉంది. 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో 3/2 మెజార్టీ అవసరం. 528లో 3/2 అంటే 352 ఓట్లు రావాలి. అంటే 54 ఓట్ల తేడాతోటి ఈ బిల్లు వీగిపోయింది. సో గత 2 రోజుల నుంచి దేశం మొత్తం కూడా లోక్సభ వైపే చూసింది. దేశం మొత్తం కూడా మహిళలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి. సో నిన్నటి నుంచి కూడా అమిత్ షా చెప్పారు ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని సీట్లు పెరగబోతున్నాయి. 2029కి ఖచ్చితంగా మహిళలు ఈ సభల్లో కూర్చోవాలి, వాళ్ళకి హక్కు రావాలని చెప్పడం జరిగింది. అయితే ఈ బిల్లు ఒకవేళ వీగిపోతే దీని బాధ్యత ప్రతిపక్షాలదే అంటూ కూడా ఓటింగ్ కంటే ముందు గంట సేపు అమిత్ షా చేసినటువంటి ప్రసంగంలో ప్రతిపక్షాలదే బాధ్యత ఒకవేళ ఓడిపోతే అని చేసినటువంటి కామెంట్ తర్వాత పోలింగ్ జరిగింది. అనుకున్నట్టుగానే ఈ బిల్లు ఓటమి పాలైంది. ఈ బిల్లు వీగిపోయింది. బట్ ప్రతిపక్షం ఒకటే మాట్లాడుతుంది, రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిని మేము ఆపాము. పాత లెక్క ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక రిజర్వేషన్లు ఇప్పుడు తీసుకొచ్చినా మేము అంగీకరిస్తాం, కానీ ఆ పద్ధతిలో చేయలేదు. దీని వెనకాల రాజకీయ లబ్ధి ఉందన్నటువంటి ఉద్దేశం ఉంది. సో దీన్ని మేము ఆపామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి మిగతా 2 కూడా ఒకదానికొకటి లింకప్ అయినాయి కాబట్టి వాటిపైన కూడా పెద్దగా డిబేట్ ఏం జరగలేదు. వాటిని ప్రవేశపెట్టలేదని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ప్రతిపక్షం ఒకటే మాట చెప్తుంది, మేము ఈ బిల్లును ఓడించాము, ఇది రాజ్యాంగం పైన జరిగేటువంటి దాడిని మేము ఓడించామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, భారతదేశ రాజకీయ వ్యవస్థను మార్చే ఒక మార్గాన్ని మేము ఖచ్చితంగా ఆపేశాం, రాజ్యాంగం మీద జరిగేటువంటి దాడిని ఆపేశాం అంటూ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెంట్. మాట్లాడదాం. ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు శేషు గారు. అండ్ బిఫోర్ దట్ శేషు గారి దగ్గరికి వెళ్లే ముందు మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, ఒకవైపు అంటే ఎన్నికల మధ్యలో మిడిల్ ఆఫ్ ఎలక్షన్స్ ఈ బిల్లుని తీసుకొచ్చారు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి. సో రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రేపు లోక్సభలో జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు? ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల పరిస్థితి? శ్రీకాంత్, దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఈ రోజు ప్రధానంగా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అంశము మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని అందరూ భావించినప్పటికీ ఆ 131 సవరణ రాజ్యాంగ సవరణ మొత్తం కూడా వీగిపోయింది. కొద్దిసేపు ఓటింగ్ ప్రక్రియ కూడా కంప్లీట్ కావడం జరిగింది. లోక్సభలో మనం చూడొచ్చు, మొత్తం లోక్సభలో 489 మంది అభ్యర్థులు ఓటింగ్ లో పాల్గొంటే అందులో 2/3 మెజార్టీ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు, ఒక బిల్లుని రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఖచ్చితంగా 2/3 మెజార్టీ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో 489 మంది ఓటింగ్ లో పాల్గొంటే అందులో కేవలం 278 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. మిగిలినటువంటి 211 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే 320 కావాల్సినటువంటి ఓట్లు 326. కానీ ఇక్కడ కేవలం 278 మాత్రమే పోలింగ్ నమోదు కావడం జరిగింది. అంటే ఈ బిల్లు పాస్ కావడానికి ఓటింగ్ అనేది ఖచ్చితంగా అర్హత లేదనేది ఇందులో ప్రధానమైన అంశం. దీంతో ఈ బిల్ మొత్తం కూడా మహిళా రిజర్వేషన్ బిల్ కి బ్రేకులు పడ్డాయి. అయితే ఒక పక్క అటు అమిత్ షా అంటే బిల్ పాస్ చేసే ముందు, ఓటింగ్ ప్రక్రియ కలిసే ముందు ఒక 2 ప్రధాన అంశాలు అటు అమిత్ షాకు కాంగ్రెస్ నేతలు వచ్చారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ బిల్లుతో కలిపి, డీలిమిటేషన్ బిల్లుతో కలిపి వేయడానికి వీలేదు. రెండొక అంశం ఏంటంటే డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాలను పెరుగుతాయని చెప్పినటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ సంఖ్యను బిల్లులో ప్రవేశపెడతారా, పెట్టాలనేది కాంగ్రెస్ చేసిన డిమాండ్. అయితే ఖచ్చితంగా 50% సీట్లను పెంచి సంఖ్యను పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, 1 గంట టైం ఇస్తే మళ్ళీ బిల్ని సవరణ చేసి వెంటనే బిల్ని ప్రవేశపెడతామంటూ కూడా అమిత్ షా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే కాంగ్రెస్ నేతలు అఖిలేష్ యాదవ్ కావచ్చు, మిగిలినటువంటి రాహుల్ గాంధీ వారందరూ చేసిన వ్యాఖ్యల తర్వాత ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. ఓటింగ్ ప్రక్రియలో దాదాపు 489 మంది
సభ్యులు ఉన్నారు. అయితే 293 మంది మాత్రమే బీజేపీకి ఉన్నటువంటి ఓట్లు ఎన్డీఏకి. అయితే యూపీఏకి మాత్రం 233 మంది ఉన్నారు. అందులో చాలా వరకు అటెండ్ కాలేదు. దాదాపు బీజేపీ నుంచి అటెండ్ కాలేదు, కాంగ్రెస్ నుంచి కూడా దాదాపు 30 మంది సభ్యుల దాకా అటెండ్ కాలేదు. అయినప్పటికీ కూడా 211 ఓట్లు అటు వద్దని అంటే వ్యతిరేకంగా ఓట్లు నమోదు కావడం జరిగింది. దీంతో కావాల్సినటువంటి 326 ఓట్లు రాలేదు. కాబట్టి ఈ బిల్లు మొత్తం కూడా పూర్తిగా బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళా సాధికారత కోసం అటు కేంద్రం తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు తో పాటు మిగిలినటువంటి 2 బిల్స్ ఏదైతే యూనియన్ టెరిటరీస్ కావచ్చు, డీలిమిటేషన్, ఈ 2 వెనక్కి తీసుకున్నాం. ఈ 2ని కూడా ఆపేస్తున్నట్టు కూడా కేంద్రం కూడా ఇప్పటికే ప్రకటించింది. దీంతో లోక్సభ రేపటికి వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద మహిళా సాధికారత మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టుకొని దీన్ని డీలిమిటేషన్ ని బిల్ ని పాస్ చేయాలని చూస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదంతా కూడా ఎర్రాక్షరాలతో సువర్ణాక్షరాలతో రాయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, స్టాలిన్ కు, అదేవిధంగా మమతా బెనర్జీకి, అఖిలేష్ యాదవ్ కు అందరు కూడా కృతజ్ఞతలు తెలిపాడు అతను ట్వీట్ ద్వారా. మొత్తం మీద దేశం మొత్తం కూడా ఎంతో ఉత్కంఠంగా ఇస్తున్నటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ కి మాత్రం చెక్ పడింది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్ కి మాత్రం వ్యతిరేకం కాదు, కేవలం మేము డీలిమిటేషన్ బిల్ కి మాత్రమే వ్యతిరేకం అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయినప్పుడు కూడా దీన్ని జోడించి అంటే డీలిమిటేషన్ ని, మహిళా రిజర్వేషన్ బిల్ ని, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ 3 బిల్ ని కలిపి పెట్టడం పట్లనే కాంగ్రెస్ నేతలు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ బిల్ పై ఓటింగ్ ప్రక్రియ, అదే రాజ్యాంగ ప్రకారం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. 2/3 మెజార్టీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ 2/3 మెజార్టీ లేదు. కాబట్టి ఈ బిల్ మొత్తం కూడా 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మొత్తం మీద మహిళా రిజర్వేషన్ బిల్ తో పాటు డీలిమిటేషన్ బిల్ కి, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ బిల్ కి మొత్తం కూడా బ్రేకులు పడ్డాయి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేకులు పడ్డాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్ల తర్వాత ఒక బిల్లు మొట్టమొదటిసారిగా వీగిపోయింది. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం. శేషు గారు ఉన్నారు మనతో పాటు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, నమస్తే. సో అయితే ఒకలాంటి పరిస్థితులు ఉండేవి, కాకపోతే కూడా ఒకలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి మనకు తెలుసు. ఈ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఇది కత్తికి 2 వైపులా పదునున్నటువంటి బిల్లు. సో అటైనా ఒకవైపు బీజేపీకి లాభం ఉంటుంది, ఒకవేళ ఇటైనా కానీ కొంత ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే నిందించడానికి, ప్రతిపక్షాలు నిందించడానికి ఒక ఎడ్జ్ ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ మహిళలంతా ఎదురు చూశారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక ఉత్కంఠగా ఆ సీన్ క్రియేట్ అయిపోయింది దేశం మొత్తం కూడా. మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు, నియోజకవర్గం, ఈవెన్ నిన్న కూడా అమిత్ షా అన్నారు, ఈ రోజు కూడా అన్నారు. మల్కాజ్గిరిని ఎగ్జాంపుల్ తీసుకున్నారు, అటు వెస్ట్ బెంగాల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఢిల్లీని ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఇటు కర్ణాటకని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇక్కడిక్కడ స్థానాలు పెరుగుతున్నాయని చెప్పారు. మేము 1 గంట టైం ఇవ్వండి, అవి కూడా యాడ్ చేసి తీసుకొచ్చి బిల్లు పెడతామన్నారు. రకరకాల ఈక్వేషన్స్ జరిగినాయి. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్కడో ఒక అనుమానం ఉండే. అఫ్కోర్స్ బలం లేదు, బట్ అయినా పోరాడారు. ఓడిపోతామని తెలిసే పోరాడారని చెప్పేసి ప్రతిపక్షం మాట్లాడుతుంది. వాట్ నెక్స్ట్ సార్, ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? శ్రీకాంత్, ఈ రోజు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఓడిపోతామని తెలిసే ఈ బిల్లు ప్రవేశపెట్టారు అని ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. తర్వాత ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఈ బిల్లు ఓడిపోతే ప్రతిపక్షాలకే నష్టం అనేటటువంటి వ్యాఖ్య చేశారు. అదేవిధంగా ఈ బిల్లు పైన హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 17వ తారీఖు అంటే ఈ రోజు 6 గంటలకి సభలో మాట్లాడుతున్నట్టు సందర్భంలోనే ఈ బిల్లు వీగిపోతుంది అనేటటువంటి స్పష్టమైన సంకేతాలు ఆయన మాటల్లోనే వెలువడ్డాయి. బట్ ఇవన్నీ చాలా స్పష్టంగా మనకు కనపడినటువంటి అంశాలు. 3 కీలకమైనటువంటి వ్యక్తుల మాటల్లోనే మనకు తెలిసిపోయింది బిల్లు వీగిపోతుంది అనేది. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇవ్వటానికి సంబంధించినటువంటి మహిళా బిల్లు సవరణకు సంబంధించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది సభలో. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సాధారణ బిల్లుకి రాజ్యాంగ సవరణ బిల్లుకి చాలా తేడా ఉంటుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి సభకి అటెండ్ అయి ఓటింగ్ లో పాల్గొన్నటువంటి వాళ్ళలో 2/3 యాక్సెప్ట్ చేయాలి, 2/3 ఆమోదిస్తేనే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది అనేది మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన. అయితే ఈ బిల్లు ఓటింగ్ లో పాల్గొన్నది 489 మంది మాత్రమే పాల్గొన్నారు. అయితే పాల్గొన్నటువంటి 489 మందిలో
బిల్లుకి అనుకూలంగా ఓటు వేసినటువంటి వాళ్ళు 278 మంది, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు 211 మంది. ఈ బిల్లు ఆమోదంలోకి రావాలి అంటే 2/3 కాబట్టి 326 మంది. ఆ లెక్కలు తప్పులేదు సార్. నేను ఏమంటున్నా అంటే మీరు తర్వాత చూడలేదు, మీరు అప్డేటెడ్ లెక్క ఉంది సార్. 298 మంది ఎస్ అని, 230 మంది నో అని ఇచ్చారు. అది లేటెస్ట్ తర్వాత అప్డేటెడ్. 230 మంది ప్రతిపక్షాలకు ఓట్లు పడ్డాయి, 298 వీళ్ళకి పడి 4 వైసీపీ, ఇంకొకటి వేసిండు అధికార పార్టీకి వచ్చే ఆ లెక్కలు తప్పు. మీరు మొదట చూసింది ఒక 10-15 నిమిషాల తర్వాత ఈ అప్డేట్ వచ్చింది. వెంటనే జస్ట్ నేను వేరే లైవ్ అని చెప్పిన కదా, వెంటనే వచ్చింది. 5 నిమిషాల లోపలనే వచ్చింది. సరే ఓకే, లెక్కలు ఎలా ఉన్నా కానీ సరే 298 వాళ్ళకి వచ్చినప్పటికి కూడా బట్ బిల్లు ఆమోదం పొందాలి అంటే దరిదాపు 326 ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఆ సంఖ్యను చేరుకోలేకపోవటం వల్ల ఈ బిల్లు విరిగిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ బిల్లులో మనకు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం కోరుకున్నది ఏంటి అంటే, బిల్లు వీగిపోయినా, బిల్లు ఆమోదం పొందినా తనకి అడ్వాంటేజ్ రావాలని ప్రభుత్వం ప్రయత్నం చేసినట్టుగా మనకి ఈ 24, 26, 27 గంటల చర్చలో మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. బిల్లులో ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా అదే అర్థమైంది. అయితే విపక్షాలకు సంబంధించినటువంటిది గనక మనం చూస్తే, బిల్లు ఆమోదం పొందితే ఎక్కువ నష్టం, బిల్లు వీగిపోతే తక్కువ నష్టంతో బయటపడొచ్చు అనేది ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ఒక అంచనా. ఇందుకోసమే ప్రతిపక్షాలు బలంగా బిల్లుని వీగిపోయేటటువంటి ఐక్యతను ప్రదర్శించారు. ఇది ఒక అంశం. రెండోది ఏంటి అంటే, అసలు బిల్లు వీగిపోవటంలో ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి 4 పార్టీలు కీలకంగా చాలా 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 బలంగా పనిచేసే, ఐక్యంగా పనిచేశారు. 4 కూడా చర్చల్లో పాల్గొన్నారు. 4 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఎస్పీ పార్టీ, తర్వాత మీకు డిఎంకే పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పార్టీలకు సభలో ఉన్నటువంటి బలం 186. 186కు సంబంధించినటువంటి అటు కళ్యాణ్ బెనర్జీ పాల్గొన్నారు, ఇటు డిఎంకే నుండి కనిమొళి పాల్గొన్నారు, అటు కాంగ్రెస్ నుండి గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు, తర్వాత మీకు ఎస్పీ నుండి అఖిలేష్ యాదవ్ కూడా సభలో పాల్గొని చాలా స్పష్టంగా చెప్పారు, బిల్లుని మేము వ్యతిరేకిస్తాము అనేటటువంటిది. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని మీరు పెట్టారు కాబట్టి మేము వ్యతిరేకిస్తాము అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అంటే 186 ఓట్లు ఖచ్చితంగా బిల్లుకు వ్యతిరేకంగా పడతాయనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతం వెళ్ళింది. సభలో అమిత్ షా మాట్లాడుతున్నప్పుడు కేసీ వేణుగోపాల్ జోక్యం చేసుకుని ఒక 2 అంశాలు ప్రతిపాదించాడు, ప్రభుత్వం ముందు పెట్టాడు. ఒకటి ఏంటి, కీలకంగా పెట్టినటువంటి ప్రతిపాదన ఏంటి అంటే, డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని మహిళా బిల్లు తోటి డీలింక్ చేయండి, తీసివేయండి. రెండోది, మీరు డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాలకు పెరుగుతాయని చెప్తున్నటువంటి సంఖ్యను బిల్లులో పెట్టండి అని అంటే అమిత్ షా వెంటనే రెస్పాండ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 2వ ప్రతిపాదన యాక్సెప్ట్ చేసి కీలకమైన మొదటి ప్రతిపాదన యాక్సెప్ట్ చేయలేదు. అంటే ప్రతిపక్షాలు ఫస్ట్ పాయింట్ కే, మొదటి పాయింట్ కే, మొదటి ఆప్షన్ కే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనేది స్పష్టమైనటువంటి అంశంగా మనకి కనపడింది. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే, బీజేపీకి ఉన్నటువంటి అంశం ఏంటంటే, బిల్లు ఆమోదం పొందితే ఒక రకమైనటువంటి క్యాంపెయిన్, క్రెడిట్ తీసుకోవటానికి. బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి మహిళలకు ఇండి కూటమి వ్యతిరేకంగా ఉంది. ఇవాళనే స్పష్టమైంది, అమిత్ షా మాటల్లో ప్రతి మాటలో కూడా ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించింది, డీలిమిటేషన్ కాదని స్పష్టంగా సభలోనే చెప్పాడు. అంటే రేపటి నుంచి క్యాంపెయిన్ ఎలా మొదలు పెట్టబోతున్నారు అనేది మనకి చాలా కీలకమైన అంశం. సార్, ఇప్పటికే అమిత్ షా స్టార్ట్ చేశారు. బీజేపీ ఎంపీలు కూడా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఉపసంహరించుకోవడం, దీన్ని రిజెక్ట్ అయితే ఇది క్యాన్సిల్ అయితే దీని మీద సంబరాలు చేసుకోవడం, ఇది చాలా విచిత్రంగా ఉంది. మహిళలకు అన్యాయం చేసినటువంటి ప్రతిపక్షాలు దీని మీద పండగ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ పండగను ఆయన ఖండిస్తున్నారు. అదే శ్రీకాంత్, ఇప్పుడు బిల్లు వీగిపోయినా, బిల్లు ఆమోదం పొందినా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది బీజేపీ వ్యూహకర్తలు, బీజేపీ వేసుకున్నటువంటి ఒక ఎత్తుగడ. అందుకని ఇప్పుడు 2 కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్ బ్యాంక్ అంతా కూడా మహిళలే. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి అని అంటే, ఆ 2 రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఒక బిగ్ ప్రయోగం చేసింది, ఒక బిగ్ ప్రయోగం చేసింది అన్నట్టు. వాళ్ళు ఏం చేశారు అని అంటే,
ఆ రెండు రాష్ట్రాల్లో ఈ అంశాన్ని ఒకవేళ పాస్ అయి ఉంటే మహిళల ఓట్లు తమ వైపుకు తిప్పుకోవటానికి, ఇప్పుడు బిల్లు వీగిపోయింది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల్లో మహిళలకు అన్యాయం చేశారనేటటువంటి ఒక క్యాంపెయిన్ తీసుకుపోవటం వల్ల మహిళా ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి టీఎంసీని, మహిళా ఓటు బ్యాంకు బలంగా ఉన్నటువంటి డిఎంకేని దెబ్బకొట్టాలనేది ఒక వ్యూహాత్మకమైనటువంటి క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసుకోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి రెండు రాష్ట్రాల్లో ఓటమి అంచుల్లో ఉన్నారు కాబట్టి బెంగాల్ లాంటి రాష్ట్రంలో బెంగాల్ కి తృణమూల్ కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ అంతా కూడా, ఓట్ బేస్ అంతా కూడా మహిళల ఓటు బ్యాంక్, అవును, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మహిళల బిల్లుకి బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా టీఎంసీ వ్యతిరేకంగా అక్కడ ఓటు వేసింది అనేటటువంటి ఒక క్యాంపెయిన్ చేసి ఒక 2-3% ఓట్లను కనుక తీసుకోగలిగితే అది ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ కి వ్యతిరేకమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఒక బిగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు, అంటే ఒక ప్రయోగం చేశారు. ఈ ప్రయోగంలో ఫెయిల్ అయినా ఆ రెండు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం గెలిచినా లేకపోతే రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిన వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ కూడా రెండు రాష్ట్రాల్లో ఓడిపోయేటటువంటి స్టేటసే. కానీ ఈ క్యాంపెయిన్ తీసుకున్న తర్వాత ఒక బెంగాల్నైనా కొట్టగలిగితే వాళ్ళు 100% సక్సెస్ అయినట్టే. కాబట్టి తర్వాత ఇప్పటి నుండి 2029 ఎన్నికల దాకా భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి క్యాంపెయిన్ ఏంటి అని అంటే, ఇగో విపక్షాలు మహిళా బిల్లును అడ్డుకున్నారు, మహిళలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలు అని క్యాంపెయిన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు విపక్షాలు కూడా ఇవాళ సభలో చాలా స్ట్రాటజిక్ గా, ముఖ్యంగా కళ్యాణ్ బెనర్జీ గాని కనిమొళి గాని చాలా కన్విన్సింగ్ గా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ముఖ్యంగా కళ్యాణ్ బెనర్జీ లేవనెత్తింది ఏంటి అని అంటే, కేంద్ర కేబినెట్ లో కూడా మీరు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వండి, ప్రధానమంత్రిని కూడా మహిళను చేయండి అనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. తర్వాత కనిమొళి ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చింది అంటే, మీరు 2023లో యునానిమస్ గా యాక్సెప్టెన్సీ పొందినటువంటి మహిళా బిల్లుని, నారీ శక్తి వందన అధినయాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు మహిళలకి 33% ఇచ్చి 543 తోటే అమలు చేయండి అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన కూడా పెట్టారు. బట్ వాళ్ళు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలకు ఒక కౌంటర్ అటాక్ దిగేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మహిళలకి రిజర్వేషన్లు అడ్డుకున్నారు అనే క్యాంపెయిన్ ని ప్రభుత్వము ఓటర్లోకి బలంగా తీసుకుపోయేటటువంటి ఒక యంత్రాంగం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కొంత బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా అనే ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. బట్ చూడాలి, బెంగాల్ ఓటర్లు, తమిళనాడు ఓటర్లు కాస్త ఇంటెలిజెన్సీ ఉంటుంది, కాస్త వాడతారు అనేటటువంటి ఉద్దేశం ఉన్నది. కాబట్టి ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు ఎట్లుంటాయి, ఆ రెండు రాష్ట్రాల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వము లేకపోతే భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి క్యాంపెయిన్ ఎలా ఉంటుందనేది చూడాలి. బట్ 2029 నాటికే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందా రాదనేది ఇంకా సందిగ్ధతలో ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 2034కైనా అమలు చేయాల్సిందే కదా మహిళా బిల్లుని, ఖచ్చితంగా అది యునానిమస్ గా యాక్సెప్ట్ అయి ఉన్నటువంటి దాన్నే కదా. దాన్ని ప్రభుత్వం ఏమీ విత్డ్రా చేసుకోలేదు కదా ఆ బిల్లుని, లేకపోతే ఆ బిల్లుని విత్డ్రా చేసుకోలేదు. కాబట్టి బట్ 2029కే దీన్ని తీసుకురావాలనేటటువంటి ప్రభుత్వ ఉద్దేశం తాత్కాలికంగా బ్రేకులు పడినట్టుగానే చూడాలి. బట్ భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి క్యాంపెయిన్ ఖచ్చితంగా ఇండియా కూటమి, మహిళలకు వ్యతిరేకము, మహిళా సాధికారతకు వ్యతిరేకం అనే క్యాంపెయిన్ ని పబ్లిక్ లోకి గట్టిగానే తీసుకుపోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అమిత్ షా మాటల్లోనే తెలిసిపోయింది. 1 సెకండ్ సార్. రామోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్, చెప్పండి సార్. ఇక్కడ అంటే 2034 వరకు ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే, గత జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 2023లో అమలు చేసినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టాన్నే మళ్ళీ ఇప్పుడు తీసుకురండి, ఆల్రెడీ చట్టం అయింది కదా, దాన్ని తీసుకురండి, మేము స్వాగతిస్తామని చెప్పేసి అందరూ అన్నారు. కాంగ్రెస్ అన్నారు, కనిమొళి అన్నారు, డిఎంకే అన్నారు, అన్ని రాష్ట్రాల్లో అవే మాటలు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు అదే బిల్లుని తీసుకొస్తే ఖచ్చితంగా ఇది దక్షిణాది రాష్ట్రాలకు ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మహిళా రిజర్వేషన్లకు 33% పెంచుతూ రేపొద్దున మళ్ళీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా భవిష్యత్తులో? జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు జనాభా లెక్కలకు మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి సీట్ల పెంపుకు సంబంధం లేదు ఎక్కడ. బట్ మహిళా రిజర్వేషన్లు పెంచుతూ వాళ్ళకి 50% సీట్లు పెంచితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 2034లో కూడా ఇది అమలయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకవేళ అప్పుడు అమలు చేసినా కానీ మళ్ళీ పాత పద్ధతి ప్రకారం పోతే మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలకి ఇది ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎట్లా చూడొచ్చు సార్ ఈ కన్ఫ్యూజన్ స్టేటస్ని? శ్రీకాంత్ గారు, మీకు మిత్రులు శేషు గారికి, అలాగే రాజేష్ ప్లేక్స్ నమస్కారం. శేషు గారి మొత్తం విన్నాను, పూర్తి ఏకీపిస్తున్నాను. దానికి అదనంగా 2 నిమిషాలు చెప్తాను. ఇవాళ మహిళా లోకానికి చీకటి రోజు అంటున్నారు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ సమర్థించడు కాదు, దీనికి ఇలా పాపం తలా పెట్టుకోడు. వీడికి ఎంత బాధ్యత, వాడికి ఎంత బతకడు. పెద్ద బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్. ఇది దుర్మార్గమైన మోడీ షా ద్వయం చేసిన
ఒక హిడెన్ ఎజెండాతో దీన్ని ప్రవేశపెట్టిండ్రు. వాళ్ళు అనుకుంది సాధించారు. అందుకని రాహుల్ గాంధీ వాళ్ళ మధ్యాహ్నం అన్నాడు, ఏమన్నాడు, నేను మొత్తం ఫాలో అయినా, మీరు ఈ బిల్లు వీగిపోవాలనే మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాదు శాపనార్థాలు పెట్టకండి, మీరు మొదలెట్టా అంటే ఎట్లా అంటే ఏ గుడి పక్ష ఆ గుడి జరుగుతుంది శ్రీకాంత్, సమస్య లేదంటున్నాను. నేను లెక్కలు కూడా చెప్తాను. 528 మంది మొత్తం ఓటేశారు. అందులో మనకు 298 మంది ఏమో ఎన్డీఏ కూటమికి వేశారు. ఎన్డీఏ కూటమికి అదనంగా వచ్చాయి 5 ఓట్లు. 5 ఓట్లలో 4 ఓట్లు వైసీపీ మొదటి నుంచి వాళ్ళకు లోక్సభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇంకొకరు ఎవరు వేసిండో తెలియదు, రేపు తేలుతుంది. ఇటు పక్కన 330 ఓట్లు 230 ఓట్లు పడ్డాయి ఏది ఇండియా కూటమికి, 33 వాళ్ళ సంఖ్య. కనుక మొత్తం మీద 12 మంది 11 మంది హాజరు కాలేదు. మొత్తం ఓట్లలో 262 మంది, దాని మెజార్టీ 248 తగ్గింది. 548లో 28లో మిగతా రావాల్సింది 328 ఓట్లు వస్తే గెలిచేవారు, కానీ రాలేదు. దీనిలో శిలాపాపం తలాపెడికాడు కానీ మొట్టమొదటి నేరస్తురాలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటున్నాడు. సార్ మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అన్నటువంటి కామెంట్ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. ఇప్పుడే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక ట్వీట్ చేశారు, మోడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పేసి. ఆ రాజకీయం వద్దు, ఏమంటే మహిళలకు అన్యాయం చేసిన ఇద్దరు కలిసి. ఇప్పుడు కొండంత రాగం తీసి ఇంకో ఏదో పాట పాడింటాడు, కొండంత రాగం తీసింది ఎన్డీఏ గవర్నమెంట్ అంటున్నాడు. రైట్ బిల్లు రాంగ్ టైంలో ప్రవేశపెట్టారు. రైట్ బిల్లు కూడా కాదు, దొంగ బిల్లే అంటున్నాడు. ఎందుకంటే 2 రోజులు దొంగ బిల్లు అంటున్నాడు. 2 రోజుల నుంచి వాళ్ళ హిడెన్ ఎజెండా ఎప్పుడు కూడా ప్రభుత్వం అఫెన్స్ పోవద్దు శ్రీకాంత్, డిఫెన్స్ లో ఉండాలి. ప్రభుత్వం నిజంగా ఇది తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడేమో మహిళా బిల్లునే ఉద్ధరించిన కాంగ్రెస్ పార్టీ చెప్పింది అబద్ధం. కాంగ్రెస్ పార్టీ గాలికి పోయి పేలపిండిని కృష్ణార్పణం అన్నది. ఆనాడు 400 సంఖ్య ఉన్నది వాళ్ళకి ఎన్డీఏ గవర్నమెంట్ ఆనాడు 2023 సెప్టెంబర్ చూడండి, 303 స్వయంగా ఉన్నది, 50 సీట్లు మిగతా మన ఎన్డీఏ కూటమి కలుపుకొని ఉన్నది. రాష్ట్ర స్నేహితులైన 22 సీట్లు వైసీపీ ఉన్నాయి, 17 సీట్లు నవీన్ పట్నాయక్ ఉన్నాయి, 400 సీట్ల మెజార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆనాడు బిల్లు పాస్ అయ్యేది. ఆనాడే కనుక ఈ జ్ఞానం ఉంటే, ఈ మాట చెప్తాను, ఈ జ్ఞానం ఉంటే, ఈ సెన్స్ ఉంటే ఆనాడే మహిళా బిల్లుతో పాటు నిజంగానే 850 సీట్లు వేస్తే ఎవడొద్దన్నాడు. అప్పటికే పార్లమెంట్ భవనం కట్టడమైంది. చూడండి మీరు, పార్లమెంట్ భవనం కట్టినాము, మొన్నటి ఇనాగ్రేషన్ చేసుకున్నాం. 1250 మంది బట్టి పార్లమెంట్ భవనం కట్టినప్పుడు అంత గొంతు చూపు ఉంది కదా. మరి మీరు గాడుకున్నప్పుడే తూర్పాడ పట్టకుండా వాళ్ళు ఎలాంటి మెజార్టీ లేకుండా ప్రతిపక్షానికి అడ్డగోలు మెజార్టీ ఉంటే మీరు దాన్ని బట్టి ఇవాళ కొత్తగా దుర్మార్గమైన రాంగ్ టైంలో రైట్ బిల్లు ప్రవేశపెట్టి, రైట్ బిల్లు కూడా కాదంటున్నాను కదా నేను, స్పష్టంగా నిన్నటి దాకా దాచారు. ఇవాళ కూడా రాహుల్ మన అమిత్ షా దుర్మార్గం ఏంటంటే నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా తిడతారు, ఎవరిని పడితే వాడిని, ఏది పడితే వాళ్ళు ప్రతిపక్షాల మీద మాట్లాడతారు. అయ్యబాబు బతిమలాడుకొని మల్లికార్జున ఖర్గే అన్నట్టు ఒక మంచి అఖిలపక్షం సమావేశం పెట్టి చేసి ఆయన అన్నాడు, అఖిలపక్షం సమావేశం పెట్టండి 2020 ఇప్పుడు ఏప్రిల్ 29 తర్వాత ఎన్నడు పెట్టినా మేము బిల్లుకు సహకరిస్తామనే మాట మాట్లాడండి కదా, చర్చిద్దాం అన్నాడు. సో ఎజెండా హిడెన్ ఎజెండా ఉంది కాబట్టి అఖిలపక్ష సమావేశం పెట్టలేదు, దీన్ని జేపీసీ పోయేటువంటి పరిస్థితి తీసుకురాలేదు. జస్ట్ బికాస్ ఆఫ్ ఎజెండా. నేరంలో ప్రధాన బాధ్యత శ్రీకాంత్, ఈ నేరంలో ప్రధాన బాధ్యత ఎన్డీఏ కూటమిది ఖచ్చితంగా. మరి రామాయణంలో పిడికలు పెట్టాలంటూ దుర్మార్గంగా మన తేజస్వి సూర్య మాట్లాడిన తప్పు కదా, ప్రతిపక్ష గట్టగొట్టుడు కదా ఇదంతా కూడా. ప్రతిది ఇవాళ లాస్ట్ కూడా మీరు అన్నిటికీ వద్దని నాకరే అనుకుంటూ వచ్చింది కదా. నేను దానికి వ్యతిరేకంగా నేను కూడా అందులో పార్టిసిపేట్ అయిన వరకు చెప్పానంటే భావోద్వేగంతో. నేనేమంటున్నాను, మన జిఎస్టీ తెస్తానది ఏమడు కాంగ్రెస్ పార్టీ కదా, తెచ్చింది వీడు కదా. ఆనాడు వద్దన్నది బీజేపీ కదా. ఆధార్ కార్డు తెస్తానది కాంగ్రెస్ పార్టీ కదా, వద్దన్నది వీడు కదా. 3 చట్టాలు రైతు చట్టాలు తెస్తానది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో శేషుకు తెలుసు, 2019 మేనిఫెస్టోలో పెట్టారు. అవే 3 చట్టాలు వీడు తెస్తే వాడు వ్యతిరేకించింది కదా. వీళ్ళ నాటకము మహిళలను నాశనం చేయడం కదా, మహిళలను పూర్తిగా పనికి రాకుండా చేయడం కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటిది, మహిళలకు ఎట్లా రిజర్వేషన్ దక్కకుండా చూద్దామని చేసినట్టు చిత్తశుద్ధితో చేసి సమస్య ఉండదు అంటున్నాడు. ఏం చేయాల్సి ఉంటే అంటే ఫస్ట్ అఖిలపక్షం పెట్టుకుని అయ్యా బాబు మనమందరం కలుద్దాం, ఇద్దరం చేద్దాం. అసలు మహిళా బిల్లు ముందర పెట్టడం ఏంటి, శిఖండిని ముందర పెట్టి యుద్ధం చేసినట్టు మహిళా బిల్లు లేకుండా నేను క్లియర్ చెప్తున్నా, ఫేర్ గా వీళ్ళు ఉంటే, హిడెన్ ఎజెండా లేకుంటే బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే, మొదలు మహిళా బిల్లు ఎట్లా పాస్ అయింది కదా, మనము ఈ మహిళా బిల్లు అమలు చేయాలంటే 2029 చేయాలంటే డిలిమిటేషన్ 1 లేట్ అయితే అనుకుంటే కాదు, అది కూడా చెప్తా, పరిష్కారం కూడా చెప్తా, ఎందుకు ఆగడం కూడా ఎందుకు మంచిదో చెప్తా. ఏమంటా అంటే ఆ మహిళా బిల్లు బదులు వాళ్ళు 850 పెంచుదాము, ఇటు నష్టం కాకుండా చూద్దాం, ఫేర్ ప్రాక్టీస్ చేసి అందరి ముందర పెడితే వాడు వద్దంటే మనం అడిగేవాళ్ళం అంటున్నాం. చేయలే కదా. వాడు సాయంత్రం కూడా గంట టైం ఇస్తే తెస్తా అన్నాడు. మరి ఆ బిల్లు సవరణతో ఎందుకు రాలేదు? 2 రోజుల నుంచి అడుగుతున్నాం కదా, అందరూ అడుగుతున్నాం కదా, మనం అడుగుతున్నాం టీవీ ఛానల్ ద్వారా, పార్లమెంట్ లో వాళ్ళు అడుగుతున్నారు. అటువంటి అప్పుడు మొదటి తీసి పెడదాం, పక్కన పెడదాం. రెండోదన్నా నేను సవరణ చేసిన 850 ఇస్తానంటుండు. ప్రధానమంత్రి మోడీ ఏమన్నాడు, నేను గ్యారంటీ లేకపోతే వాగ్దానం చేస్తా,
తమిళంలో అంతకంటే పెద్ద మాట ఉంటుంది, తెలుగులో కూడా చెప్పండి చెప్తాడు ఆయన. కానీ గతంలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన మాట ఏమైంది చూసిండ్రా? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏమైంది శ్రీకాంత్? ఆనాడు 5 ఏళ్లే మేము ప్రత్యేక హోదా ఇస్తాడు వెంకయ్య నాయుడు గారు లేచి 10 ఏళ్ళు అడిగిండు. ఇద్దరు అక్కడ కూడా అదే సంగతి. కానీ వాగ్దానాన్ని అమలు పరచడానికి చట్టంలో పెట్టకపోతే ఏమైంది? గంగలు కలిసింది కదా, ప్రత్యేక హోదా పోయింది కదా. నేను అదే అన్నాను, నిన్ననే చెప్తున్నాను, మీరు వాగ్దానం చేస్తే నడవదు, దాన్ని పేపర్ మీద పెట్టండి, చట్టంలో పొందుపరచండి అన్న. ఆఖరి మినిట్కి వచ్చినాక నేను కొంచెం ఆశపడ్డా శ్రీకాంత్. ఏమనుకున్నా అంటే అమిత్ షా ఛాలెంజ్కు వేణుగోపాల్ ఒప్పుకుంటాడేమో, పీడబోతుంది, 1 గంటల బిల్లు వస్తుంది ఏమన్నా కానీ గంటలో ఏదో భారీ మార్పు రాబోతుంది అనుకున్నా. నేను ఆశపడ్డా, నేను చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాను, నేను ఆశపడ్డా. ఈ దుర్మార్గులు ఇద్దరు కలిసి ఏదైనా ఒక అమికబుల్ సెటిల్మెంట్ కి వస్తే జీరో సమ్ గేమ్ ఆడింది ఇద్దరు కలిసి. ఇద్దరు ఓడిపోయినారు. నేను ఎవడు గెలవలే, వీడి గెలవలే, వాడు గెలవలే అంటున్నాను. ఇన్విన్ సొల్యూషన్ అయితే ఏమైందంటే ఏమన్నా కానీ 850 పెంచుకుందాం, రేపు 2029 లోపటి సహకారం చేసుకున్నాం. కానీ ఆగడం మంచిదే అంటున్నా, ఇది కూడా మంచిదే. మన రాజకథ ఉంది కదా, ఒక్క పడికే ముగిస్తారు. ఆగడం వల్ల ఏం జరుగుతుంది చెప్తాను. పొద్దుంది పొలం ఉంది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు నాశనం చేసిండ్రు, ఇంకొక 6 నెలల దాకా మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టడానికి వీలేస్తారు. 6 నెలల దాకా మళ్ళీ పార్లమెంట్ ఒప్పుకోదు, ఇదే బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టి ఒప్పుకోదు. 6 నెలలు కావాలి చట్ట ప్రకారం. అయితే ఎందుకు ఆగడం వల్ల నష్టం కాకుండా లాభం చెప్తాను. ఇందులో బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉందంట. 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు వచ్చేస్తాయి. అంటే మహిళా బిల్లు వీగిపోయింది అనుకున్నట్టుగానే, ఊహించినట్టుగానే. ఎక్కడో చిన్న ఆశ ఉండేది. ఈవెన్ చివరి నిమిషం వరకు కూడా కేసీ వేణుగోపాల్ ఇచ్చినటువంటి సవాల్కి గంటలో చేంజ్ చేసుకొని వస్తాం, మళ్ళీ బిల్లు పెడతాం అన్నటువంటి మాట వచ్చినా కానీ, బట్ అన్ఫార్చునేట్గా మహిళా బిల్లు వీగిపోయింది. బట్ ఇదంతా తెలిసే జరిగింది అని ప్రతిపక్షం మాట్లాడుతోంది. ఈ బిల్లు ఓడిపోతుందని తెలుసు అని. బట్ ఇక్కడ రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. బలం లేదు. 186 లోక్సభ స్థానాలు దక్షిణాది నుంచి, లేదా ప్రతిపక్ష పార్టీల నుంచి, ఇండి కూటమి నుంచి తీసుకుంటే కనుక తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, ఎస్పీ కానీ, కాంగ్రెస్ కానీ, సో ఇంత మెజారిటీ బలం వ్యతిరేకించింది. ఎన్డీఏ బలంతో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో గతంలో 400 సీట్లు ఉన్నప్పుడు ఎందుకు చేయాలనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. శేషు సార్, ఎవరి భుజం మీద తుపాకీ పెడితే ఎవరిని కాల్చాలనుకుంటే ఎవరు మిస్ఫైర్ అయ్యారు? సో రేపటి నుంచి ఎన్నికలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు రేపటి నుంచి ఎన్నికల్లో మహిళల్ని ఓడించారని చెప్పేసి మాట్లాడతారని చెప్పేసి, బట్ అదే దీది మహిళలకు ఎక్కువ శాతం సీట్లు ఇచ్చింది. అదే పశ్చిమ బెంగాల్లో బీజేపీ కంటే మహిళలకు అత్యధిక సీట్లు ఇచ్చింది దీదీనే. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఈక్వేషన్ని? ఒక్కసారి వన్ సెకండ్ శేషు సార్, ఇందాక రామ్మోహన్ రావు గారిని మధ్యలో హోల్డ్ చేశాను. ప్లీజ్ రామ్మోహన్ రావు. సారీ సార్, ఏమంటున్నాను, జరిగింది. ఎందుకంటే రాజకథ ఒకటి ఉంది. అంతా మన మంచికి అని మంత్రి అంటే ఒక వేలు పోతుంది. అంతా మన మంచికి అంటే రాజు మంత్రిని శిక్షిస్తాడు. నేను ఇక్కడ ఏమంటే అంతా మన మంచికి అంటారు. ఎందుకు మంచిగా ఏంటంటే ఆధారాబాధాన 2011 జనాభా లెక్కలు తీసుకోవడం ఎస్సీ ఎస్టీ జనాభాకు నష్టం అవుతుంది అనుకున్న మొదటి నుంచి నేను వ్యతిరేకిస్తాను. ఎస్సీ ఎస్టీ జనాభాకు రేపు నష్టం అవుతుంది వీళ్ళు చేయడంలో మళ్ళా కట్టాలి. ఇప్పుడు ఏమైతుంది, 2026 ఏప్రిల్లో ఉన్నాం కదా, 29 జూన్ లోపల ఎన్నికలు జరగాలి. అంటే ఏంది, 3 ఏళ్ళ 2 నెలలు ఉన్నది ఇప్పటించి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి 2027 మార్చి నాటికి 1 నాటికి లెక్కలు వచ్చేస్తాయి. కాకపోతే ఇవన్నీ ఇప్పుడు మనకు పేపర్లెస్ మనకు జనాభా లెక్కలు జరుగుతున్నాయి. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్ననే తను నమోదు చేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 1 నాటికి లెక్కలు రావాలి. లెక్కలంటే క్లియర్ అయిపోతుంది. తర్వాత నెలకో 2 నెలలకు వస్తాయి, మళ్ళీ జూన్కి వస్తాయి అనుకున్నాం. ఆ తర్వాత డిలిమిటేషన్ కమిటీ వేస్తే వెనకట్లాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టదు. నేను మొత్తం పనితీరుని గమనించిన 2003లో ఢిల్లీకి 4 సార్లు పోయిన వాళ్ళు చెప్తున్నా. అప్పుడు 2 ఏళ్ళు పట్టిందంటే రకరకాల మార్పులు వచ్చినాయి. 2001 డిలిమిటేషన్ బిల్లును 2003గా మార్చడం జరిగింది. దానికి వేరే కథ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ శశిభూషణ్ లేవు కదా, 2027 మార్చి 1 అంటే చట్ట ప్రకారం 26 ఏళ్ళ తర్వాత 2026 తర్వాత జనాభా లెక్కల ప్రకారం అనేది కలుస్తుంది. వేరే సవరణ అవసరం లేదు. 2027 ఏప్రిల్లో మేలో మళ్ళీ డిలిమిటేషన్ కమిటీ వేస్తే విత్ ఇన్ 1 ఇయర్ రిపోర్ట్ ఇస్తుంది. పోనీ 27 కాదు 28 ఇచ్చింది అనుకోండి, 29 దాకా ఉంది కదా టైం. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా చేసుకోవచ్చు. 2 లాభాలు, బీసీల లెక్కలు వస్తాయి. ప్రధానంగా బీసీల లెక్కలు వస్తాయి, అన్ని కులాల లెక్కలు వస్తాయి. అప్పుడు మనం బీసీ డిమాండ్ ఏదైతుందో, నువ్వు తల్లి బతికితే పిల్ల బతుకుతుంది కదా, బీసీలకు సబ్ కోటా కావాలని అంటున్నారు వీళ్ళు. సబ్ కోటా ఉంటుంది, అసలు కోటా ఉంటుంది, సబ్ కోటా పుట్టేది కనుక అటువంటి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. ఏదైతే 2027 లెక్కల ప్రకారం ఇక ముందు శశిభూషణ్ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇందులో సార్ మీరు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వస్తుంది శేషు సార్. అంటే రామ్మోహన్ రావు గారు అన్న మాటల్లో ఒక డౌట్ ఎక్కడ రావాలంటే, దక్షిణాది రాష్ట్రాల విషయంలో పాపులేషన్ బేస్డే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి ఇక్కడ జన 850 ఉండాలని అదే అంటున్నాను. అప్పుడు క్లారిటీతో వస్తుంది. 850 50% హైక్ ఉంటుంది. అది కాక ఇంకో పరిష్కారమే లేదు. నేననే చేసి అదే అన్నాం,
ఇంకొక పరిష్కారం లేదు. విన్ విన్ సొల్యూషన్ అంటే 850 సీట్లు ఉండాల్సిందే. ఆ Exactly. 850 కూడా 816 అవును. ఉండాల్సిందే. అందులో 50% హైక్ చేస్తామని అవును. ప్రకటించింది కదా. ఈ సూత్రం అయితే వెనక ఎవరు కదా అవును. బిల్లులో సో పెట్టమంటారు. అదే నా డౌట్ ఉంది. అంటే ఈ సూత్రం ఇట్లాగే ఉంటుందా, మళ్ళీ అక్కడికి వచ్చేసరికి జనాభా లెక్కల ప్రకారం చూసుకుని మళ్ళీ దక్షిణ రాష్ట్రాలకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అన్నదే నా పాయింట్. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిండ్రు, చట్టంలో పెడతామన్నాడు అమిత్ షా. Exactly. పెట్టకపోతే తాట వస్తారు, ఎవడుకుంటారు, సమస్య లేదు. శేషు సార్ నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు? ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు? 2034 ఇక దీని డెస్టినేషన్ చూడాలా? 2029కి వచ్చేయడం కనిపించట్లే నాకు. శ్రీకాంత్, ఇవాళ అమిత్ షా మాట్లాడినప్పుడు, లోక్సభలో మాట్లాడినప్పుడు ఒక కీలకమైనటువంటి ఒక మాట మాట్లాడారు. మనం గమనిస్తే ఏంటి అని అంటే, అసలు ఈ జనాభా లెక్కల తరువాతనే డీలిమిటేషన్ చేయాలని పెట్టింది కాంగ్రెస్ పార్టీయే కదా. అంటే కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అమిత్ షా ఇక్కడ ఒక తప్పు చేశాడని నేను భావించాను. ఏంటి అని అంటే, ఓకే జనాభా లెక్కల సేకరణ తర్వాత డీలిమిటేషన్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పెడితే, మహిళా బిల్లుకి డీలిమిటేషన్ కి లింక్ పెట్టింది మీ పార్టీ కదా, మీ ప్రభుత్వం కదా. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు తప్పు మీరు తప్పు. ఎందుకంటే 2021లో వాజ్పేయి ఉన్నాడు. అన్న ఒక నిమిషం ఉండండి. రామారావు గారు 1 సెకండ్. రామన్ రావు ఇవాళ అమిత్ షా సభలో మాట్లాడుతున్నప్పుడు తను ఏమన్నాడు అనంటే, ఈ జనాభా లెక్కల సేకరణ తర్వాతే డీలిమిటేషన్ చేయాలనేది మీరు పెట్టిందే కదా అని అంటే, మరి ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఈ సవరణ బిల్లులో కూడా ఏం పెట్టారు? మీరు మహిళా బిల్లుకి డీలిమిటేషన్ కి లింక్ పెట్టారు కదా. అది తప్పైతే ఇది కూడా తప్పు అవుతుంది అనేటటువంటి ఒక అంశం బయటకు వచ్చేటటువంటి అంశంగా మనం చూడాలి కదా. అది తప్పే అంటున్నాను నేను. అది తప్పు. మీరు ఒక్క మాట నేను దానిలో మొత్తం మీరే మాట్లాడితే ఎట్లా? ఒక్క నిమిషం రామారావు గారు 1 సెకండ్. రామారావు మీరు ఆగండి. రామారావు గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. రామారావు గారు 1 సెకండ్. తప్పైతే అయి ఉండొచ్చు, తర్వాత మీరు నోట్ చేసుకుని తర్వాత మాట్లాడండి. అది కాదు, ఇప్పుడు ఇవాళ అమిత్ షా మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం కొనసాగిస్తున్నాం. బట్ ఇవాళ సవరణ బిల్లులో పెట్టినటువంటి అంశం ఏంటది? ఏ సంబంధం అదే కనిమొళి గాని కళ్యాణ్ బెనర్జీ గాని చాలా పిన్ పాయింట్ చేశారు ఈ అంశాన్ని. వాళ్ళ చర్చలో ఏం చెప్పారు అని అంటే, మీరు మహిళా బిల్లుకి డీలిమిటేషన్ కి సంబంధం లేదు అని చెప్పండి, దాని నుండి తొలగిస్తున్నామని చెప్పండి, మేము మహిళా బిల్లుకు ఆమోదం చేస్తాము అనేటటువంటి ఒక స్పష్టత ఇండియా కూటమి నుంచి వచ్చింది. ఆ స్పష్టత ఇవ్వటంలో ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇవాళ ఇంత కన్ఫ్యూజన్ ఇవాళ అయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. రెండోది, 2023 బిల్లుకి 2026 సవరణ బిల్లుకి ఎంత తేడా ఉంది శ్రీకాంత్? 2023 బిల్లు పెడుతున్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళకి 2/3 మెజార్టీ 262 ఓట్లు సాధించే దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉంది ఆ రోజున బిల్లులో వాళ్ళు ఏం పెట్టారు? ఒకటి మహిళా రిజర్వేషన్. ఎప్పుడు మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు? 2034. దానికంటే ముందు ఏం జరగాలన్నారు? జనాభా లెక్కల సేకరణ జరగాలన్నారు, డీలిమిటేషన్ వాళ్ళు పెట్టినటువంటి బిల్లులే కదా. మళ్ళీ ఇవాళ దాన్ని సవరణ బిల్లు తీసుకొస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు పెట్టినటువంటి లిటిగేషన్స్ ఏంటది? ఇప్పుడు మహిళా బిల్లు అమలు చేస్తాం 2029 నాటికి, దానికంటే ముందు జనాభా లెక్కల సేకరణ 2011 తీసుకుంటాము, ఇది కాదు, తర్వాత డీలిమిటేషన్ చేస్తాము అనేటటువంటిది కదా ఇప్పుడు తీసుకొచ్చింది. అంటే ఒక కన్ఫ్యూజన్ చేశారు. అంటే మీకు బలం ఉన్నప్పుడు ఈ అంశాలు పెట్టుకోకుండా మీరు బలం లేనప్పుడు ఈ అంశాలు తెరపైకి తీసుకురావటం వల్ల 2024 ఎలక్షన్ ఎపిసోడ్ రిపీట్ అవుద్దేమో అన్నటువంటి ఉద్దేశంతోనే బిల్లు ఒక్క నిమిషం శ్రీకాంత్, బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోతే ఇవాళ విపక్షాలకు నష్టం లేదు, లేకపోతే అధికార పక్షానికి నష్టం లేదు. అంటే మహిళల ఆశల పైన నీళ్లు జల్లారు. 30 ఏళ్లుగా రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు మరొకసారి నిరాశ చెందేటటువంటి విధంగా 2 కూటములు వ్యవహరించాయనేది చాలా స్పష్టమవుతుంది కదా ఇక్కడ వీళ్ళు వ్యవహరించినటువంటి తీరుతోటి. కాబట్టి 2 పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే చట్టాలు అమల్లో ఉన్నా లేకపోయినా
వాళ్ళు మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళే. అవును. కానీ చట్టం ఉంటేనే మేము మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని వాళ్ళ వైఖరి, వాళ్ళ సభ సాక్షిగా స్పష్టమైనటువంటి క్రమాన్ని మనం చూసాం కదా. ఇది ఒక అంశం అయితే, రెండోది కొత్త అంశం ఇవాళ సభలో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ చాలా కీలకమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చాడు. ఈ బిల్లు యథాతథంగా ఆమోదంలోకి వస్తే ఓబీసీలకు నష్టం, ఎస్సీలకు నష్టం, ఎస్టీలకు నష్టం అని చెప్తున్నారు. అసలు ఓబీసీలు ఎక్కడున్నారు రిజర్వేషన్లలో? అసలు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు. మహిళా బిల్లులో కోటా లేనప్పుడు సబ్ కోటా ఎట్టుంటది అనేటటువంటి ప్రశ్న వస్తే అసలు ఓబీసీలకు ఇవాళ అదే అమిత్ షా కూడా ఏమన్నారు తన కౌంటర్ పాయింట్ గా మాట్లాడుతున్నప్పుడు, మీరు కాకా కలేల్కర్ నివేదికను, కమిషన్ నివేదికను అమలు చేయలేదు, తర్వాత మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదు అని చెప్పారు కదా. సరే, కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, మరి మీరు ఈ 12 సంవత్సరాల్లో బీసీలకు లేకపోతే ఓబీసీలకు చేసింది ఏంది? మీరు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను శ్రీకాంత్, ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళ మహిళా బిల్లుకి ఏ పార్టీ వ్యతిరేకం కాదు కదా. మహిళా బిల్లుని అమల్లోకి తీసుకొచ్చి 33% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తున్నాయి కదా. సరే, అది అమల్లోకి వచ్చిందా రాలేదని పక్కన పెడితే, ఇవాళ ఈ దేశంలో యునానిమిటీ ఉన్నటువంటి డిమాండ్ ఏంటి? యునానిమిటీ ఉన్నటువంటి డిమాండ్ ఏంటది? ఓబీసీలకు సభల్లో రిజర్వేషన్లు కావాలని 75 ఏళ్లుగా అడుగుతున్నాం కదా. ఏ పార్టీ వ్యతిరేకిస్తుందో చెప్పండి. ఏ పార్టీ వ్యతిరేకించడానికి ముందుకు రానప్పుడు యునానిమిటీ ఉన్నట్టే కదా. మరి యునానిమిటీ ఉన్నటువంటి డిమాండ్ ని ఎందుకు మీరు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేటటువంటి అంశాన్ని అసలు పరిగణలోకే తీసుకోవటం లేదు? ఈవెన్ దో శ్రీకాంత్, 1 సంవత్సరం క్రితం ఇదే అంశం పైన నేను మోడీ గారికి ఒక లెటర్ రాశాను. నేను మళ్ళీ చర్చకు వచ్చినప్పుడు ఆ లెటర్ తీసుకొని వస్తాను. నేనేమన్నానంటే, ఈ దేశంలో చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యలకు మోడీ పరిష్కారం చూపెడుతున్నారు. ఒకటి, ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపించినావు. రెండోది 2023లో మహిళా బిల్లుకు పరిష్కారం చూపించినావు. మూడోది ఈడబ్ల్యూఎస్ దానికి ఒక పరిష్కారం చూపించినావు. ఇంత క్లిష్టమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి మీరు ఎప్పటి నుంచో సహేతుకమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఓబీసీలకు రిజర్వేషన్లు చట్టసభల్లో ఇచ్చేటటువంటి అంశం ఎందుకు చేయలేకపోతున్నారనే ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఒకవేళ ఇవాళ బిల్లు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? పాంచన్యాయ సూత్రాల్లో ఏం చెప్పింది? ఎవరు ఎంతో వారికి ఎంత వాటా అని చెప్పింది కదా. కులగణన చేయాలని చెప్పింది కదా. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటటువంటి చెప్పింది కదా. ఆ ఎజెండానే బీజేపీ ఎత్తుకుంది కదా. అమిత్ షాకి, మోడీకి, రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పెట్టండి. మహిళా బిల్లుతో పాటు ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి బిల్లు పెట్టండి. ఎవరు ఆపుతారో చూద్దాం. అంటే ఇవాళ అన్ని పార్టీలు కూడా మహిళలను ఎట్లా మోసం చేస్తున్నాయో అంతకంటే దారుణంగా ఓబీసీలను మోసం చేస్తున్నారనేటువంటి విషయం స్పష్టమైంది. బట్ ఇప్పటి నుంచి భారతదేశ రాజకీయాలు మరొక మలుపు తిరగబోతున్నాయి శ్రీకాంత్. ఏంటి అని అంటే, మహిళలకు మీరు అన్యాయం చేశారంటే మీరు అన్యాయం చేశారనేటటువంటి విషయం మహిళలు గమనిస్తే మంచిది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శేషు సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి బిల్లుల్లో మహిళా నారీశక్తి అనేటువంటి బిల్లు మహిళా రిజర్వేషన్ల కోసం గత 30 ఏళ్ల నుంచి పెండింగ్లోనే ఉంది. సో ఇప్పటికైనా రిజర్వేషన్ అమలవుతుందేమో అనుకుంటే బలం సరిపోలేదు. బలం సరిపోదని తెలిసే ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేసిందా? ప్రతిపక్షాలు అంతే గట్టిగా ఉన్నాయి, బీజేపీ వ్యతిరేకంగానే ఉన్నాయి. ఈ బిల్లును డీలిమిటేషన్ నుంచి లింక్ తీసేయండి, దెన్ యాక్సెప్ట్ చేస్తామన్నారు. బట్ అదే తీస్తే కనుక గతంలో 2023లో అమలు చేసినటువంటి చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి అంటే దానికి రాజ్యాంగ సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ సవరణతో తీసుకొస్తే దాన్ని ప్రతిపక్షాలు తిప్పికొట్టాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. సో రేపటి నుంచి మహిళలకు మీరు అన్యాయం చేశారంటే మీరు అన్యాయం చేశారని చెప్పేసి 2 పార్టీలు మహిళల్ని ఆయుధంగా చేసుకొని, అంటే ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకొని ఎన్నికల ప్రచారాల్లోకి వెళ్తూ ఉంటాయి. చూడాలి ఎప్పుడు మోక్షం వస్తుంది. 2029కి అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. 2027 జనాభా లెక్కల తర్వాత కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన చేసిన తర్వాత 2034కే ఇక స్కోప్ కనిపిస్తోందా? చూడాల్సినటువంటి అంశం. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.